ఉంది. ఇప్పటికే ట్రైలర్ వదలకపోవడం డిసప్పాయింట్మెంట్ అనే చెప్పాలి. సో దీనివల్ల సినిమా మీద ఉన్న అంతో కొంత హైప్ కూడా ఈ మూవీ మేకర్స్ నెమ్మదిగా చెడదొబ్బుతున్నారనే ఫీలింగ్ వస్తుంది. గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ విషయంలో కూడా ఒక క్లారిటీ లేకుండా పోయింది. ఫస్ట్ ఏమో డల్లాస్ ఈవెంట్ లోనే ట్రైలర్ రిలీజ్ ఉంటదని చెప్పారు. బట్ ఆ ఈవెంట్ లో జస్ట్ దోప్ సాంగ్ తోనే సరిపెట్టేశారు. ఆ తర్వాత 27th ట్రైలర్ రిలీజ్ అన్నారు, అది లేదు. ఇప్పుడేమో December 13th అంటున్నారు. ఇది కూడా డౌట్ గానే ఉంది, ఎందుకంటే సింటమ్స్ అన్ని కూడా అలానే ఉన్నాయి. శంకర్ టీం ప్రెజెంట్ ట్రైలర్ ఫైనల్ కట్టు ఆ ట్రైలర్ తాలూకు మ్యూజిక్ మిక్సింగ్ లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఇంకో రూమర్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ మూవీ టీం చెప్పిన December 13th కూడా అసలు ఈ ట్రైలర్ రిలీజ్ ఉంటదా లేదా అని డౌట్ కూడా పెడుతున్నారు. మేబీ ట్రైలర్ రిలీజ్ అనేది January 1st వీక్ వెళ్ళిపోద్ది, అది ఇది చెప్తున్నారు. ఏంటో అండి, ఈ ట్రైలర్ రిలీజ్ విషయంలో అసలు క్లారిటీ లేదు. అసలు ఇదంతా పక్కన పెడితే చెన్నై నుంచి గేమ్ చేంజర్ ఇన్సైడర్ రిపోర్ట్ అని చెప్పి ఒక దిక్కుమాల రిపోర్ట్ రిలీజ్ అయింది. ఆ రిపోర్ట్ నిజమో కాదో తెలియదు, ఆ రిపోర్ట్ ని ఎవడిచ్చాడో తెలియదు. కానీ ఆ రిపోర్ట్ ఇప్పటికే సోషల్ మీడియా అంతా తిరిగేసింది. అసలు ఆ రిపోర్ట్ లో ఏముందంటే ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంది అనేది ఆ రిపోర్ట్. సో ఆ రిపోర్ట్ ప్రకారం ఫస్ట్ హాఫ్ లో